హాయ్ అండి. ఇదొచ్చేసి మనకి మార్నింగ్ వ్లాగ్ అండి. మీకు ఎలా కావాలంటే అలా వీడియో పోస్ట్ చేస్తాను. చాలామందిని అడిగాను కదా! కొంతమంది ఎక్కువ పెట్టమంటున్నారు, కొంతమంది తక్కువ పెట్టమంటున్నారు. ఎక్కువ మంది ఏం చెప్పారంటే, "కొంచెం తక్కువలోనే క్లోజ్ చేసేయండి అక్క, ఎప్పుడు చేసుకునే పనులే కదా! అయితే మీరు ఎలా చేసుకుంటున్నారు, టైం అనేది ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, దాని గురించే మేము చూసేదని" చెప్పారండి. మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను. ఫస్ట్ అయితే మార్నింగే ఒక 6:00 అయితే అలారం పెట్టుకున్నాను గానీ 6:15, 6:20 అలా అయిపోయింది లేచేసరికి. ఎందుకంటే నైటు ఈయన లేట్‌గా వచ్చారనమాట. 10:30, 11 అలా అయిపోయింది. పిల్లలు పడుకోమంటే పడుకోలేదు. ఎలాగో బుజ్జగించి పడుకునే టయానికి మళ్ళీ ఆయనొచ్చారనమాట. కరెక్ట్‌గా 10:30కి అలా వచ్చేసరికి ఇంకా పిల్లలు డిస్టర్బ్ అయిపోయారు. ఇంకా పడుకునేసరికి 11 అలా అయిపోయింది. సో, అందుకని నాకు కూడా కొంచెం నిద్ర లేవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ అయితే ఈయనకి టీ పెట్టేస్తున్నానండి. టీ పెట్టేసుకొని పక్కన పెడితే ఆయన లేచిన తర్వాత వేడి చేసి అప్పుడు ఇచ్చేయొచ్చు. అయితే మా చిన్నోడికంటే ఇడ్లీ కావాలంట కార్తీక్‌కి. నిన్న ఇడ్లీ ఎయలేదని చెప్పేసి ఎంత పెంట పెట్టేసాడో, ఎంత రచ్చ చేసేసాడో. ఇంకా ఒక రేకైనా వేద్దామని చెప్పేసి తీశాననమాట. అయితే ఒక సిస్టర్ అడిగారండి, "అక్క నువ్వు టీ తాగవా" అని. నేను తాగనండి. ఎందుకంటే మా పేరెంట్స్ టీ తాగేవారు. అయితే ఒక్క గంట లేట్ అయితే అదొక రకంగా అయిపోయేవారనమాట. తలనొప్పని, ఇవని, అదని. సో, అవన్నీ చూసేదాన్ని. వద్దులే బాబోయ్! ఎందుకు అలవాటు చేసుకుంటాము. దానివల్ల నాకు వచ్చే లాభం లేదు అనిపించింది, నష్టం తప్ప. ఒక గంట లేట్ అయితే హెడ్‌ఏక్ అవన్నీ వచ్చేస్తాయంట. ఇంక అప్పటి నుంచి అలవాటు చేసుకోలేదు. పాలంటారా, నాకు స్మెల్ పడదనమాట, పాలు స్మెల్లు. అందుకని పాలైతే తాగను గానీ, అందులో ఏమన్నా హార్లిక్స్ అని అవన్నీ ఏస్తే మాత్రం తాగుతాను. అందుకు నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో అయితే నాకు కుంకుమ పువ్వు తోటి చేసిన ఒక అంటే ఒక 500 ఎంతో ఉంటది. కాస్ట్ ఎక్కువే అండి. పాల పౌడర్ అనమాట. అంటే పాలలో కలుపుకునేదే. అది ఎలాంటి ఫ్లేవర్ రాదు. మంచి ఫ్లేవర్ వస్తది. సో, అది రాయించుకున్నాననమాట. ఇలాగా స్మెల్ వస్తే వామిటింగ్స్ వస్తున్నాయి అంటేనే అది రాశారు. 500 అది కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనమాట. అందులో కుంకుమ పువ్వు ఉండదు గానీ ఫ్లేవర్ అలా ఉంటుంది. అందుకు నేను టీ తాగను. అదేవిధంగా టీవీ చూడరా అక్క మీరంటే, టీవీ చూస్తానండి. సాటర్డే, సండే మా వారు ఉంటారు కదా! మనకి టీవీలో ఉంటాయి కదా! ఓటీపీలో వచ్చినవి ఉంటాయి కదా! అవి మాత్రమే చూస్తాను. సీరియల్స్ అయితే అస్సలు చూడను. చిన్నప్పటి నుంచి ఎంత చిరాకో. ఒక్క పాయింట్‌ని పట్టుకొని సాగదీస్తా ఉంటారు. అది నాకు బాగా చిరాకనమాట. అందుకని చిన్నప్పటి నుంచి నాకు సీరియల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పటికి చూడను. సినిమాలు ఎక్కువ చూస్తున్నా. ఈ మధ్యన అమెజాన్ అవన్నీ కూడా మా వారు చేయించుకొని పెట్టుకున్నారన్నమాట సబ్స్క్రిప్షను. ఇంకా ఏమైనా కొత్త సినిమాలొస్తే నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూడననమాట. ఇంక ఈయనుంటే పిల్లలు అందరూ కలిసినప్పుడు సాటర్డే, సండే అయితే ఇంక ఎప్పుడు టీవీ ఆన్‌లోనే ఉంటది. ఏదో ఒక సినిమాలు పెట్టుకుంటానే ఉంటాము. అయితే జీడిపప్పు తర్వాతొచ్చేసి ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి రెడీ చేసుకున్నాను. అదేవిధంగా పప్పుచారు అంటే సాంబార్‌లాగా చేయాలి ఇడ్లీలోకి అని చెప్పాడు కార్తీక్ చిన్న బాబు. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం పప్పు నానబెట్టి చేద్దామనుకున్నాను. అయితే దీంట్లో అట్టు వేద్దామని ట్రై చేశానండి. ఏంటో నిన్న, ఈరోజు ఇలాగే అయింది. అస్సలు రాలేదండి. ఎందుకు రాలేదో ఏమో. యాక్చువల్‌గా ఇలా పాన్‌లాగా ఉంటే వస్తది కదా! ట్రై చేశాననమాట. అయితే నాకు భయమేసేసింది. ఈ గరిటెతోటి తీస్తే మొత్తం కూడా గీతలు పడిపోతే పాడైపోతదనిపించింది. వెంటనే ఇంకా తీసేసాను, పక్కకు పెట్టేశాను. ఇది రావడం తర్వాత సంగతి, గిన్నె పాడైపోతది బాబు అని చెప్పేసి పక్కన పెట్టేశానండి ఇంకా. చాలా ఫాస్ట్‌గా పెట్టేశానండి వీడియోని. మీరు అన్ని సేపు చూడలేకపోతున్నాం అక్క అని. అంత ఫాస్ట్‌గా పెట్టినా కూడా 34 మినిట్స్ అయితే వచ్చింది వీడియో. మరి నేనేం చేయలేకపోయాను. చాలా ఫాస్ట్‌గా పెట్టాను. ఈవినింగ్ వ్లాగ్ కాదు, ఓన్లీ మార్నింగ్ వ్లాగే. ఇంక ఇవి తీసేసి ఇంకా ఈ పాన్ అయితే కడిగేశానండి. ఇలా తీస్తే మనకి గీతలు పడిపోతది కదా! కొత్తది అసలే. అందుకని చెప్పేసి తీసేశాననమాట. మళ్ళీ దోసల పాన్ అయితే పెట్టేసి దీని మీద చేస్తే బావుంది. ఇంకా అది వాడకూడదనిపించింది. ఇంకా పక్కన రైస్ కూడా ఉడుకుతుందండి. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ అట్టులాగా వేశానండి. ఊతప్పం అంటారు చూసారా, ఆ టైపు. కానీ దీంట్లో జీలకర్ర, ఉల్లిపాయలు అవన్నీ వేసుకోవచ్చు కానీ ఇంకా మా వాళ్ళు తినరు. మేము వేసుకుంటాము. నేను ఆయన తిన్నప్పుడైతే వేసుకుంటాం కానీ పిల్లలకి ఏం వేయలేదనమాట. 4 ఇడ్లీలు వేశాను. బాగుంది కుక్కరు. విజిల్ వచ్చిన 5 మినిట్స్‌కి ఆఫ్ చేసేస్తుంటే మళ్ళీ ఒక హాఫ్ మినిట్స్ 5 మినిట్స్ ఆగుతుంటే అయిపోతుంది ఇడ్లీ. నేను అనుకున్నాను అవుతుందా లేదా అని. బాగానే అయిపోయింది. 4 ఇడ్లీలు వేస్తున్నానండి. ఇంకా తినరండి. కొంచెం వాటర్ వేసేసి, మళ్ళీ వాటర్ తక్కువైతాయేమో అనిపించింది. మాడిపోతుంది కదా మళ్ళీ గిన్నె తక్కువైతే. కొంచెం వేసేసాను. ఇది పెట్టేసి మూత పెట్టేసి సిమ్‌లో పెట్టానండి. సిమ్‌లో పెట్టిన తర్వాత విజిల్ వచ్చిన 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. అలా అయితే బాగానే ఉడికిపోయింది. ఏం పచ్చిగా ఏం లేదు. ఇంకా దోశ కూడా అయిపోతుంది. ఫస్ట్ పిల్లలకి వేసేసామండి. అయితే కొంచెం 2 గుప్పుల్లో
కందిపప్పు తీసుకుని బాగా కడిగేసాను. బాగా కడిగేసి ఇక్కడ ఏమైందో చెప్తాను. ఇక్కడ కూడా ఒక బాగానే జరిగింది నాకైతేని. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. సాంబార్ అనుకుంటే పప్పు పులుసు అయిందండి. అది ఎందుకు అయిందో చెప్తాను. అన్ని ఇలాంటి పనులే చేస్తాను నేనైతేని. పసుపు వేసేసాను, ఉప్పు వేయలేదు. ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ వేసేసి విజిల్ వేపిద్దాం అనుకున్నాను. కానీ ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత వేద్దాం అనిపించింది. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. మనం కుక్కర్ బెల్ట్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతానంటే ఎక్కువ రోజులు వస్తుందంట. నేను అలాగే చేశాను ప్రీవియస్ కూడా. బాగా పనిచేసింది. ఇదివరకు అయితే బాగా పాడైపోయేది అస్తమాను, కానీ ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాగా పనిచేసింది. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఆలూ కర్రీ అయితే చేస్తున్నాను. ఆలు ఇంకా జీడిపప్పు వేసనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ని కట్ చేస్తున్నాను. చాపింగ్ బోర్డు కొనుక్కోవచ్చు కదా అక్క అని చాలామంది అన్నారనమాట. దానికని ఇదే బెస్ట్ అనిపించింది. ఇల్లు చిన్నగా అయిపోయింది, సరుకులు ఎక్కువైపోతున్నాయండి. అవన్నీ తీసి ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇంకా నేనైతే లైట్ తీసుకున్నా. ప్లాస్టిక్ది ఉంది, చెక్కది కూడా కొనుక్కోవచ్చు, కానీ ఎందుకు ఇది బాగానే ఉందండి, ఇక్కడ ఈజీగానే అయిపోతుంది. అవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదనమాట, అందుకనే ఎక్కువ సామాన్లు కొనట్లేదు. నాకు హాల్లో డెకరేషన్ చేసుకోవాలన్నా, మొక్కల్ని పెంచాలన్నా చాలా అంటే చాలా ఇష్టం. మొక్కలు పెంచడం అంటే నాకు ప్రాణం అంటే ప్రాణం. చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న కొమ్మల్ని పీకొచ్చేసేవాళ్ళం అనమాట. అంటే ఒక 6th క్లాస్ 5th క్లాస్ ఆ టైంలో గులాబీ చెట్టు ఉందనుకోండి, ఎవరింట్లో అయినా పెద్దగా చెట్టు ఉండేదనమాట. చిన్న చిన్న కొమ్మలని కట్ చేసుకొచ్చేసి ఇంట్లో కుండీలో పెట్టేదాని అనమాట. కొన్ని వచ్చేవి, కొన్ని వచ్చేవి కాదు. అలాగా చాలా మొక్కలు పెంచానండి చిన్నప్పుడైతే. నాకు బాగా ఇష్టం అనమాట. గార్డెనింగ్ అంటే ప్రాణం అనుకోండి. ఇంకా అన్ని రకాల మొక్కలు అంటే ప్రాణం అనమాట. కానీ మనది ఇది ఓన్ హౌస్ కాదు, అమ్మ వాళ్ళది ఓన్ హౌస్ కాబట్టి గులాబీ చెట్లు, మల్లి చెట్లని, ఇంకా అన్ని పూల చెట్లు అనమాట. మోస్ట్లీ పూల చెట్లే ఎక్కువ పెంచేదాన్ని. నాసు చెట్లని అవన్నీ కూడా. కానీ ఇప్పుడు అంతా లేదులేండి, మన దగ్గర ప్లేస్ లేదు కదా. ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. బంతిపూ చెట్లు అవన్నీ బాగా పెంచేదాన్ని అనమాట. అన్నం చూసారు ఎంత ఈజీగా వాడ్చేసానో, అది చూపిద్దామని దూరంగా పెట్టాను కెమెరాని. ఇప్పుడు కర్రీ కూడా అయిపోతుంది, ఫ్రై చేసేసాను. ఈ డ్రెస్ లింక్ పెట్టమన్నారండి. ఇది నేను బయట కొన్నానండి, విశాల్లో కొన్నాను. మా ఇంటి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా తెలుస్తుంది విశాల్ అంటే. అంబర్పేట దగ్గర విశాల్ దగ్గర తీసుకున్నాను. కాస్ట్ ఎక్కువే పడింది. దీనికన్నా కోరా కాటన్ నేను చెప్తాను కదా, హార్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కోరా కాటన్ అని, అది బాగుంటుంది దీనికన్నా. నాకు క్వాలిటీ అయితే అది బాగా నచ్చింది. కోరా కాటన్ది వైట్ కలర్ అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాను. అది చూడకముందు ఇది కొన్నానమాట. ఇది వచ్చేసి 800 పడిందండి. నాకైతే వేస్ట్ అనిపించింది. 800 అంటే వేస్టే మరి. విశాల్లో తీసుకున్నాను అనమాట. లుక్ అయితే చూడడానికి బాగానే ఉంది, కానీ అంత కాస్ట్ అంటే నాకు అంత వర్త్గా అనిపించలేదు. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ కాదు పొటాటోస్ వేసాను. తర్వాత జీడిపప్పు 2 ముక్కల కింద కట్ చేస్తున్నాను. మా ఇంట్లో జీడిపప్పు అయితే స్టోర్ ఉంటుందండి ఎప్పుడు కూడా. దాంట్లో వేస్తూనే ఉంటాను. ఈయన తెస్తారు. ఇంకా ఇంట్లో సరుకుల గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, వెనకాల వెంటపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆయన తెచ్చేస్తారనమాట, ఏది కావాలంటే అది. నేను ఇది తీసుకురండి, అది తీసుకురండి అని వెంటపడక్కర్లేదు. కొన్ని విషయాల్లోనే బద్ధకంగా ఉంటారన్నమాట. పనుల విషయంలో ఏదైనా పని చేయాలన్నా, ఫుడ్ విషయంలో, బట్ట విషయంలో అయితే మాత్రం అసలు ఏ లోటు రానివ్వరండి. అసలు నన్ను ఇంట్లో కూడా వండనివ్వరనమాట. ఎప్పుడైనా నేను టైర్డ్ అయిపోతే బయటకు తీసుకెళ్ళిపోతారు, కానీ ఎక్కువ మరి బయట ఫుడ్ తినకూడదని చెప్పేసి ఎక్కువ కూడా అలౌ చేయము. ఎప్పుడైనా బర్త్డేస్కి వాటికి మాత్రం బయటకు వెళ్తాం అనమాట. ఇప్పుడు జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేశాను. అంతలోపు ఇప్పుడు పప్పు నానిపోయే ఉంటుంది. నైట్ నానబెట్టుకుంటే ఇంకా బాగా తొందరగా అయిపోతుంది. నైట్ నానబెట్టలేదు, అందుకని చెప్పేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయినాయండి. ఇక్కడ చూసారా స్టిక్కరు ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇదివరకైతే చాలా తిప్పలు పడేదాన్ని, ఈజీగానే వచ్చేసింది. అయిపోయిందండి ఇడ్లీలు కూడా. చాలా ఫాస్ట్గా పెట్టేశాను వీడియోని, మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి. మీకు ఎలా కావాలంటే అలా, అలాగని నాకు నచ్చినట్టు వెళ్ళను ఎప్పుడు కూడా. మీకు ఎలా కావాలంటే అలాగ చెప్పండి, అలాగే నేను వీడియో షూట్ చేస్తాను. ఇదంతా కూడా ఇంట్లో పనులు అనమాట. ఇప్పుడు నేను ఇంట్లో అంతా పనులు చేసుకుంటూ కరెక్ట్ టయానికి ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాను పిల్లలతో అని చెప్పడానికి ఈ వీడియో ఉద్దేశం. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మళ్ళీ స్టిచ్చింగ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అది నెక్స్ట్ ఈవినింగ్ పోస్ట్ చేస్తాను అనమాట. ఎవరికి కావాల్సిందో వాళ్ళు చూస్తారు. ఒకే దాంట్లో పోస్ట్ చేస్తున్నా కూడా బోర్ కొడుతుంది కదా మీకు. అందుకని మార్నింగ్ వంటలకు సంబంధించిన ఎవరికి కావాలంటే వాళ్ళు చూస్తారు, ఈవినింగ్ స్టిచ్చింగ్ సంబంధించిన ఎవరికి కావాలంటే వాళ్ళు చూస్తారు. మధ్య మధ్యలో మనకి స్టిచ్చింగ్ ఛానల్ రన్ అవుతూనే ఉంటుంది.
అయితే ఇప్పుడు ఉప్పు కారం వేసేసి కొంచెం గరం మసాలా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి, ఎందుకు అస్తమాను అని చెప్పేసి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 2 చెంచాలు పెరుగు వేస్తాను. టమాటా వేయలేదు కదా, పెరుగు వేస్తాను. అస్తమాను టమాటా అయిపోతుంది కదా అని చెప్పేసి టమాటా వేయలేదనమాట. పెరుగు వేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది కదా. సో బాగా ఫ్రై చేశాను, ఎందుకంటే ముక్కలు ముక్కల కింద అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇలాగా బాగా బీట్ చేసి వేయాల్సింది, తొందరలో అలాగే అయిపోతుంది ఒక్కొక్కసారి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చే టైంలో నేనైతే కొంచెం కుక్కర్లో పెట్టలేదు, జస్ట్ నార్మల్గానే వండేస్తున్నాను అంతే. ఇది అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు పాలైతే వేడి చేయాలండి. పాలుని వేడి చేసేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను, లేకపోతే మీగడ రావట్లేదన్నమాట. ఇప్పుడు మార్నింగ్ వేడి చేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడితేనే నాకు మీగడ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది, లేకపోతే అవ్వట్లేదు. సో నాకు 10 రోజుల్లో సగం డబ్బాన్న అయిపోవాలి, కానీ అవ్వలేదు. అంటే ఏంటంటే ఇంకా మనకి టైం అనేది సెట్ అవ్వలేదన్నమాట, లేట్గా పెట్టడం వల్ల అవ్వట్లేదు. ఇంకా మోస్ట్లీ అయిపోయింది, కొంచెం వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తీసేస్తాను. తొందరగానే ఉడికిపోతుందిలేండి, ఆలునే కదా. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా కుక్కరు విజిల్ వస్తుందో రావట్లేదో చూడాలి. వస్తుంది. ఇక్కడ నేను ఒక తింగర్ పని చేశానండి, చెప్తాను అది ఏంటో. అదే మనకి పులిహోర కోసం చింతపండు గ్రేవీ చేసుకుంటాం కదా పులిహోర చేయడానికి, అది కొంచెం ఉంటే పక్కన పెట్టాను అనమాట. ఎప్పుడైనా పిల్లలు కావాలంటే ఆకలి అన్నప్పుడు చేయొచ్చని అది దీంట్లో వేసేసాను అనమాట. అది కూడా చింతపండే కదా, మళ్ళీ చింతపండు నానబెట్టి వేయడం ఎందుకని. అది కాస్త టేస్ట్ అదొక రకంగా అయిపోయింది. ఎలా అయిపోయిందంటే పప్పు పులుసులా అయిపోయింది. సాంబార్ చేద్దాం అనుకున్నా చక్కగా. చూడండి ఇది ఉంది కదా అని వేసేసాను. ఎక్కువైపోయింది, చాలా పులుపు అనేది ఎక్కువైపోయింది. ఇంకా ఇది ఏమైందంటే సాంబార్ కాస్త పప్పు పులుసు అయిపోయింది అనమాట. పప్పు పులుసు టేస్ట్ వచ్చేసింది. కొంచెం పంచదార కూడా వేసానండి, అయితే కలర్ కూడా మరీ బ్లాక్గా అయిపోయింది అనమాట. బాగా అది ఉడకపెడతాం కదా, అందుకుని ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయకూడదు అనిపించింది. ఏదో ఒక్కటి ఇలాంటి పనులు అన్నీ చేస్తూ ఉంటాను. మరి మా వారు ఏమంటారు ఏంటో. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేశాను, కొంచెం కారం వేసాను, పులుపు బాగా ఉందని చెప్పేసి. కొంచెం పంచదార కూడా వేసానండి, బాగా పుల్లగా ఉంది కదా, కొంచెం టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయొచ్చని. ఇట్లా అయిందనమాట. సాంబార్ అనుకుంటే పప్పు పులుసు అయింది. ఇంక ఈ కర్రీ వచ్చేసి ఇంకా అవ్వాలి. అంతలోపు కొంచెం సామాను ఉంటే తోమేసుకుంటా. అన్నీ ఒకేసారి పెట్టుకుంటే అలసిపోతున్నాను అనమాట. 2 డేస్ నుంచి చూస్తున్నాను, అన్నీ ఒకేసారి తోమేసుకుంటే అలసిపోతుందని చెప్పేసి ఇంకా ఎప్పటికప్పుడు తోమేసుకుందామని చెప్పేసి ఇంకా తోమేస్తున్నాను అనమాట. ఇంకా టైం వచ్చేసి 7:20 అలా అవుతుందండి. ఇంకొక 10 మినిట్స్లో అయితే పిల్లల్ని లేపేసి ఇల్లంతా క్లీన్ చేస్తే కానీ టిఫిన్ పెట్టలేను. ఇవన్నీ సందుల్లోంచి ప్రతి మూల నుంచి బాగా నీట్గా కడుగుతుంది అనమాట. లేదంటే పాడైపోతాయి కదా అవన్నీ కూడా, ఎలా పడితే అలా చేస్తే. ఎవ్రీ అంచులు అంటే మీకు నేను చెప్తే అర్థమవుతుంది కదా, ప్రతి మూల నుంచి కూడా బాగా తోముతున్నారు అనమాట. ఎక్కడ కూడా గార పట్టకుండా. ఇంత కాస్ట్లీ పెట్టి కొనుక్కున్నాం, పైగా చాలా రోజులు రావాలి అని చెప్పేసి బాగా కార్నర్ నుంచి నీట్గా కడుగుతున్నాను. లేదంటే పాడైపోయింది అంటే మళ్ళీ చాలా తిప్పలు పడాలి. ఏదో బద్ధకంతో పైన కడిగేసాను అనుకోండి, ఆ తర్వాత అవన్నీ కూడా గార పట్టేసినాయి అంటే తోమడానికి కూడా రాదు. సో అయిపోయిందండి, సగం వరకు అయితే తోమడం. ఇది ఉంది ఇంకాని. ఇది కూడా ఈ రోజైతే బాగానే వాడుకున్నాను. గీకి ఒకటే అట్టు వేసాను కదా, భయం వేసేసింది గీతలు పడిపోతాయని. ఇక సందుల్లోంచి ఫైనల్గా అయితే పప్పు అయితే అలా తయారైందండి, ఒక తింగర్ పని చేయడం వల్ల. సో మీరు ఇలాంటి పనులు అయితే చేయరనుకుంటాలే, నేనైతే చేస్తాను కానీ మీరు చేయలేండి. అదేదో కొంచెం రైస్లో కలిపేసి ఉంటే తాలింపు వేసి బాగుండేది. అది కూడా చింతపండే కదా అని వేసేసాను అనమాట. తర్వాత ఇంకో డస్ట్బిన్స్ది మూత అనమాట, ఇది కూడా తోమేస్తాను. రోజు డస్ట్బిన్ తోముతానండి. ఇంకా పక్కన కర్రీ సంగతి ఏమైందో, చాలాసేపు అయిపోయింది. ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది అనమాట, అందుకుని తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకో జస్ట్ అడుగంటిందండి, ఇంకొక 2 నిమిషాలు అయితే మాడిపోను, తొందరగా అయిపోతుంది ఈ గిన్నెలో. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి వంకాయ కర్రీ కూడా. సారీ వంకాయ కర్రీ కాదు, ఆలు కర్రీ. పక్కనేమో పప్పు కూడా తాలింపు పెట్టేస్తాను, అయిపోయింది మోస్ట్లీ. టేస్ట్ చూస్తే పప్పు పులుసు వచ్చింది. అప్పటికే మా చిన్నోడు అన్నాడు, పప్పు ఏంటమ్మా పప్పులా ఉంది ఏంటమ్మా అని. అది అలాగే ఉంటుంది తినని బెదిరించాను అనమాట. మా వారు నవ్వుతున్నారు, మీ అమ్మ ఒక్క చేస్తే ఇంకో తయారవుతుందిలే అది అని. అదే టైంలో ఇంకో డైలాగ్ వేశారు, అలా ఏదైనా ఫోటో పంపిస్తే కస్టమరు సేమ్ యాజ్ యూజ్గా దింపేస్తావు,
స్టిచ్చింగ్లో. కానీ వంటలో ఎందుకు అంత వీక్ ఉంటావంటే నేను అన్నాను అనమాట, అందరికీ అన్నీ రావాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది వంటలో టాలెంట్ ఉంటుంది, కొంతమంది మాట్లాడే పద్ధతిలో ఉంటుంది, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నాకు స్టిచ్చింగ్లో ఉంది అని చెప్పాను అనమాట. ఏం చేస్తాము, మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అన్నీ రావు, కొన్ని అయితే పర్ఫెక్ట్గా వస్తాయి, అన్నీ రావన్నమాట. అన్నీ ఇలాగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇంకా తాలింపు అయితే కరివేపాకు వేసాను కదా, మీదకి వచ్చేస్తుందని చెప్పేసి గరిట అడ్డు పెట్టాను అనమాట. ఇంకా తాలింపు కూడా అయిపోయింది, ఇంకా క్లోజ్ చేస్తాను. డైరెక్ట్గా ఇలాగే మనం టేబుల్ మీద పెట్టేయచ్చు, కానీ కొంచెం బాగాలేదు, మూత అంతా పాడైపోయిందని చెప్పేసి ఏం చేశానంటే మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే తీసేసానండి. మొత్తానికి ఎలా తయారైందంటే టమాటా పప్పు పులుసు దీని పేరైతే. అర్థమైంది కదా, నేను సాంబార్ చేద్దాం అనుకున్నాను, టమాటా పప్పు పులుసు అయింది. చూడడానికి అలా ఉంది కానీ టేస్ట్ మాత్రం పుల్లగా ఉంది, బాగా పులుపు ఎక్కువైపోయింది, ఎక్కువైపోయింది అనమాట పులుపుదనం. దీంట్లో వేసేస్తాను, వేసేసి అవి తోమేసుకోవాలి. సో 2 రకాల కూరలు అయితే రెడీ అయిపోయినాయి. రైస్ కూడా అయిపోయిందండి, దమ్ పెట్టేస్తున్నాను. ఈ గిన్నె బాగుంది ఫ్రెండ్స్, మీరు కావాలంటే తీసుకోండి, 1000 రూపీసే. కావాలంటే మీషోలో కానీ ఎక్కడైనా ఉంటే కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ ఉన్నది. అసలు అన్నం వాచేటప్పుడు అయితే విసికే రాలేదు. ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసి వాళ్ళని లేపేసి ఇంకా ఇవన్నీ ఎత్తిపెట్టేయాలి. పక్కనే బట్టలు ఉన్నాయి చూసారా, ఆ బట్టలన్నీ మడత పెట్టాలన్నమాట. సాయంత్రం మడత పెడతాను. ఇప్పటికే టైం అనేది చాలా 3 బ్లౌజులు 4 బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను నైట్, అవి కుట్టాలి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేయాలన్నమాట. అన్నీ ఒక్కరే కస్టమర్లవే, కానీ వీడియో షూట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అందుకనే మీకు వీడియోస్ ఎక్కువ వస్తాయి. నేను కుట్టేది 2 బ్లౌజులు 1 బ్లౌజ్ అయినా కూడా మీకు వీడియోస్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ప్రతి బ్లౌజు నేను మీకు చూపిస్తాను అనమాట. అందుకుని మా వాడు వచ్చేసాడు, ఇంకా బ్యాట్ తీసుకురమ్మని చెప్పారు వాళ్ళ డాడీ, అందుకోసం వచ్చాడనమాట. వీళ్ళని నిద్ర లేపడానికి నాకు చుక్కలు కనిపించేసినాయి అండి ఈరోజు అయితేని, చాలా దారుణంగా. లేటుగా పడుకున్నారు కదా, గట్టిగా వార్నింగ్ ఇచ్చాను బట్టలు వేసేటప్పుడు, మీరు కానీ రేపటి నుంచి తొందరగా పడుకోకపోతే మాత్రం ఒక్కొక్కడికి పడతాయి బాగా నా చేతిలో. డాడీ ఇప్పటి నుంచి లేటుగా వస్తారు, కొంచెం వర్క్ ఎక్కువ ఉందంటండి, 10:30 11 అయిపోతుంది. అప్పటి వరకు మెలకుగా ఉంటే మాత్రం మీకు ఒక్కొక్కరికి పడిపోతాయి దెబ్బలు నా చేతులు అంటే. సరే సరే అని చెప్పారు, కానీ చూడాలి. అయిపోయిందండి ఇంట్లో పని అంతా కూడా. అసలు ఇంట్లో పని అంటే పక్క బట్టలు ఎత్తేసాను, ఇప్పుడు తుడిచేయాలి. తుడిచేసి ఇంకా పిల్లలకి టిఫిన్లు పెట్టాలన్నమాట. ఇదంతా తుడుచుకుంటూ వెళ్ళిపోయి వంటిల్లు హాలు బయట ఏం తుడను ఇప్పుడు. నిన్న చిన్నోడు వాటర్ తాగుతూ దీని మీద మొత్తం వాటర్ వేసేసాడు, మళ్ళీ బయట ఆరేసాను అనమాట. సో అయిపోయిందండి ఫైనల్గా అయితేని. ఇంకా ఇదొకటి, ఈ రెండిట్ల మీద వేసేసాడు అనమాట. నైట్ అయితే రచ్చరచ్చ నీళ్ళన్నీ పాడేసినందుకు. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసాను, వాళ్ళకి టిఫిన్లు పెట్టేస్తాను పిల్లలకి. బయటది మాత్రం తర్వాత క్లీన్ చేస్తాను, ఇప్పుడు ఏం క్లీన్ చేయను, బళ్ళన్నీ ఉన్నాయి కదా. ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేశానండి, చెరుకు 2 ఇడ్లీలు. ఆ సాంబారా ఏంటని అడుగుతున్నాడు అనమాట. సైలెంట్గా తిను, ఏం జరిగిందో నాకు కూడా తెలియదు కదా, అదేం కూర. తర్వాత బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి, పప్పు పెట్టమన్నారు, పప్పు నెయ్యి అన్నమాట. పప్పు నెయ్యి వేసి పెట్టేశాను. ఇంకొచ్చేసి స్నాక్స్లోకి అయితే 2 ప్రొమోగినెట్లు ఉన్నాయి, దానిమ్మకాయలు, అవి కూడా పెట్టేశాను అనమాట. మ్యాక్సిమం ట్రై చేశానండి, చాలా తక్కువగా తీయటానికి అయితే ట్రై చేశాను, కానీ ఇంకా దీనికంటే తక్కువ అవ్వట్లేదు. ప్రతిదీ చూపించమని అడిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అక్క కొంచెం ఫాస్ట్గా పెట్టి చూపించండి అక్క అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో అనేది ఇలాగా అడ్జస్ట్ చేశాను అనమాట. స్పూన్తో కలిపేస్తాను, స్పూన్ మళ్ళీ సపరేట్గా పెడతాను, లేకపోతే వాళ్ళకి కలుపుకొని తింటాను రాదనమాట. ఇంకా మూత పెట్టేసి ఇంకా ప్యాక్ చేసేయాలి. స్పూన్స్ ఉంటాయి, అన్నీ స్టీలేనండి. మీరు పదే చెప్పడం వల్లనే నేను ఇలా మారాను అనుకుంటా, లేదంటే ఇంకా అలాగే ఉండేదానేమో. కొన్ని మధ్యన ఇంట్లో కొంచెం కేరింగ్ అనేది బాగా తీసుకుంటున్నాను, స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించాను. ఎందుకో తెలుసా, డబ్బులు రావట్లేదు అసలు. వీళ్ళ పిల్లల్ని చూసుకుంటూ, మనము హెల్త్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటే డబ్బులు ఇమ్మనేసరికి 100 వంకలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు నేను 2 లాంగ్ ఫ్రాకులు కుట్టాలి. 2 లాంగ్ ఫ్రాకులు కుట్టాలంటే బాడీ పార్ట్కి ఏమో లైనింగ్లు కావాలి, బాటమ్ పార్ట్కి లైనింగ్లు కావాలి. అంటే నాకు దగ్గర ఒక 200 కావాలి. వాళ్ళ దగ్గర నుంచి నాకు 1000 రూపీస్ రావాలి, ఆ 1000 ఇవ్వలేదు.
ఇప్పుడు నేను మళ్ళీ 200 పెట్టి పెట్టుబడి పెట్టాలి. మా ఆయన నా డబ్బులు అడగట్లేదు కాబట్టి సరిపోతుంది. ఇది తల కొట్టేసుకుంటాను చూసారా. పొద్దున్నే లెగమంటే లెగరు, నైట్ ఏమో లేటుగా పడుకుంటారు. ఇప్పటి నుంచి ఎవరైనా లెగకపోవాలి చెప్తానని చెప్పేసి ఒక్కొక్కరు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. వాళ్ళ డాడీ సైలెంట్గా ఉన్నారు. మీ డాడీ లేటుగా వస్తారా, అంతసేపు మీరు మెలకుగానే ఉంటారా? ఎంత హడావిడి అయిపోయిందో. ఫాస్ట్గా పెట్టాను కాబట్టి వీడియో నేను అలాగా రాక్షసి కంపలాగా అనిపిస్తున్నాను, కానీ నేను స్లోగానే మాట్లాడానులేండి. కొంచెం సీరియస్గా మాట్లాడాను అనమాట, అంతే. ఫాస్ట్గా పెట్టడం వల్ల అలా కనిపిస్తున్నాను నేను. లేటుగా లేస్తుంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానికి టైం ఉండట్లేదు అనమాట యాక్చువల్గా అయితేనే. అసలు పెద్ద బాబు అయితే వాడి డ్రెస్ వాడే వేసేసుకుంటాడు మ్యాక్సిమము, కానీ టైం పడుతుంది. ఇప్పుడు టైం లేక నేను వేయాల్సి వస్తుంది కాబట్టి అలా వాళ్ళకి పనులు రావట్లేదు. ఇంకా రేపు నుంచి ఫాస్ట్గా లేకపోతే అప్పుడు చెప్తానని చెప్పాను. చూడాలి, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా లేసారా లేదో. ఇంకా అయిపోయిందండి. ఇంకా పిల్లల్ని ఇంకో నీళ్ళు వస్తాయండి ఈరోజు వాటరు. కరెక్ట్గా 8:30 కల్లా వాటర్ పట్టుకోకపోతే మాత్రం సన్నగా అయిపోతాయి అనమాట 10 నిమిషాల్లో. సన్నగా అయిపోతే చాలా ఇబ్బంది పడాలి. ఇంకా నేను వంగుని నీళ్ళు పట్టుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోతున్నారండి. గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కొక్కరు సైలెంట్ అయిపోయారు. ఇంకా పెద్దోడికి బాయ్ చెప్పమంటే అలిగాడు అనమాట. వాడి మీద అరిచాను కదా, నేను చెప్పను బాయ్ అని వెళ్ళిపోతున్నాడు. చిన్నోడు చెప్పాడు. ఇంకా వాళ్ళ డాడీ నన్ను చూసి నవ్వుతున్నాడు, బాగానే కంట్రోల్లో పెట్టావులే అని. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే మొత్తం కూడా బిందులన్నీ తోమేసి వాటర్ పట్టేశాను. వాటర్ ఫాస్ట్గా పట్టుకోకపోతే రావన్నమాట. ఇప్పుడు చూసారు ఎంత సన్నగా వస్తున్నాయో. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇది కూడా రాదండి. అందుకనే నా బాధ. వాళ్ళని బయట పంపిస్తే కానీ నేను ఇవన్నీ తోముకోవడానికి కుదరదు కదా. ఇంకా వాటర్ అయితే మాకు ఒక 4 బిందులు పడతాయి. మ్యాక్సిమం 3 బిందులు అయితే సరిపోతాయి. 4 బిందుల వరకు అయితే అక్కర్లేదు. వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏమైనా చేంజెస్ కావాలని చెప్పండి, చేంజెస్ చేస్తాను. ఇంట్లో పనులు, బయట స్టిచ్చింగ్ అవన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తాను. కానీ మీకు ఈ వీడియోస్ ఎలా చూడాలనిపిస్తుందో మాత్రం చెప్పండి. ఇంకొక సిస్టర్ అయితే అక్క మీ వీడియోస్ అని చాలా ఇంట్రెస్ట్, కానీ ఇల్లు అంతా చీకటిగా ఉంటుంది అక్క అని అడుగుతున్నారు. ఇదే మాట మా వార్త అంటే ఇంకా మనం అన్నీ మార్చుకుని కూర్చుంటే మన దగ్గర అసలు అప్పులు పాలైపోతాం. ఇల్లు మాత్రం అడక్కు, కావాలంటే నేను గిన్నెలు కొన్నాను కదా, లైట్ ఉంది కదా, ఈసారికి అడ్జస్ట్ చేసేసి టైం వచ్చినప్పుడు మారుతామని చెప్పారు. అయితే నిన్న వెనస్డే కదా, స్పోర్ట్స్ యూనిఫామ్ మాట నానబెట్టేసాను. ఎలాగో ఈ డ్రమ్ అంతా తోమాలి. ఇప్పుడు డ్రమ్ కూడా తోమేసి ఈ బట్టలన్నీ ఉతికేస్తాను. అంతలోపు వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసేయాలండి. ఇవి వేసేసి 38 మినిట్స్ అయితే పెట్టాను. కొన్నే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇంకా మా వారికి టిఫిన్ వేయమంటే మళ్ళీ టిఫిన్ వేస్తున్నాను. చట్నీ అయిపోయింది, పిల్లలకే సరిపోయింది. ఏదైనా వేసుకుని తినమంటే నేను తిన్ను, నాకు చట్నీ కావాలి అన్నారు. మళ్ళీ దేవుడా అంట ఫాస్ట్గా అయ్యే చట్నీ ఏముంటుంది, పల్లీలు, పచ్చిమిరపకాయలు, పుట్నాలు అవే కదా. సో అది వేసేసాను అనమాట. ఇంకా మా వారు కూడా టిఫిన్ పెట్టేసుకుని ఇంకా నేను మళ్ళీ పనులు ఉన్నాయి. కొద్దిగానే ఉంది పిండి, ఫ్రిడ్జ్లో దోశల పిండి ఉంది. ఆ 2 కలిపేస్తే మళ్ళీ ఇంకొక రోజైతే మనకు వచ్చేస్తుంది. ఇదైతే మిక్సీ పట్టేస్తానండి. కొంచెం ఉప్పు వేసి కొద్దిగానే వేసుకోవాలి వాటరు. ఎక్కువ వేసుకుంటే ఆ పక్క నుంచి వెళ్ళిపోయి మిక్సీలోకి వెళ్ళిపోయి పాడైపోతాయి అనమాట. అందుకు కొద్దిగానే వేసుకోవాలి. ఆల్రెడీ నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, అందుకని చెప్తున్నాను. కొంచెం వేసుకుని తిప్పుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకోవాలి, అంతే. కొన్ని వాటర్ వేసేసానండి. ఈ వాటర్ కూడా హాట్ వాటర్ వేసానమాట. కాచి చల్లార్చిన నీళ్ళే వేయాలి. మళ్ళీ బయట వాటర్ బాగోవు, అంత హెల్తీగా ఉండవని చెప్పేసి. మీకు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి, ఏమైనా చేంజెస్ చేయమంటే చేస్తాను. ఎందుకంటే మీరు చూడడానికే కదా ఈ వీడియో పెట్టింది, నా కోసమైతే కాదు. అందుకుని కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు చూడడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు చూడకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా చాలామంది ఇష్టపడుతున్నారు, కానీ ఇంకా మీకు ఎలా కావాలంటే అలాగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మంచి క్రిస్పీగా వచ్చేసినాయి అండి, ఇడ్లీ దాంతో చేసినా కూడా. ఇంకా మా వారికైతే ఆ బెడ్ దిగరనమాట, నేనే అన్నీ అమర్చిపెట్టాలి. ఈ మ్యాట్ వేసి దగ్గరికి ప్లేట్ పెట్టి చట్నీ వేసి వాటర్ పెట్టి టీ పెడితే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకో దోశల పిండిలోకి కలిపేస్తున్నానండి. కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. గిన్నె బాగాలేదని మారుస్తున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మ్యాక్సిమం 2 రోజులు వస్తుందేమో. దీంట్లో
నేనేం చేస్తానంటే కొంచెం మైదా పిండి, కొంచెం వరిపిండి అంటే తెలుసా మీకు, బియ్యం పిండి కలిపేస్తే మనకి పునుకుల కింద వస్తాయి. రేపు వేస్తాను. రేపు ఇంకొక గిన్నె అయితే బయటకు తీయాలన్నమాట. పాను తీసేసాను, కుక్కర్ తీసేసాను, అన్నీ తీసాను. ఇంకొక కడాయి తీయాలి బయటికి, రేపు తీస్తా. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఉంటుంది, ఎక్కువ పని అయితే ఉండట్లేదు. అందుకనే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను. పాడవకుండా ఉంటున్నాయి సామాన్లు అయితే. ఈ క్లీనింగ్ కూడా అయిపోతుందండి. ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసి ఇంకా మిషన్ మీదకి వెళ్ళిపోవాలన్నమాట. లోపల నుంచి అన్నీ పైన కాకుండా కొంచెం ప్రెషర్ పెట్టే తోముతున్నాను. ఇలా చేయటం వల్ల నీట్గా ఉంటున్నాయి అన్నమాట. పొద్దున్నే లేవగానే నీట్గా కనిపిస్తుంది రూమ్ అనేది. దీనివల్ల ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఇది వరకు కన్నా. ఎట్లానో ఎంత కుట్టినా డబ్బులు ఇవ్వరు మన దగ్గర. ఆల్రెడీ వీడియోస్ పెట్టుకోవడానికి ఉన్నాయి, అందుకని చెప్పేసి లైట్ తీసుకున్నాను అనమాట. ఈరోజు బ్లౌజ్ అయితే మ్యాక్సిమం కుట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఒక బ్లౌజ్ అయిపోయింది ఆల్రెడీ మధ్యాహ్నం కల్లా. ఇంకో బ్లౌజు, ఇంకా 2 బ్లౌజులు ఉన్నాయన్నమాట. మొత్తానికి 4 బ్లౌజులు. ఇది కూడా అయిపోయిందండి. ఇంక ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకుని చాలా ఫాస్ట్గా పెట్టేశాను నేనైతేని. తొందరగా పెట్టేస్తే ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుని కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా తోమేసుకుంటా. వేనీళ్ళు పెట్టేస్తున్నా మళ్ళీని. వేనీళ్ళు పెట్టేసుకుంటే మధ్యాహ్నం కల్లా మళ్ళీ తాగడానికి ఉంటాయి. ఇంకో కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇవి కూడా తోమేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా కావాలంటే అలాగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నేను స్క్రబ్బర్తో అయితే చేస్తున్నానండి, స్మూత్గా ఉంటుంది కదా దాంతో. ఈ కార్నర్స్ దగ్గర కొద్దిగా ఎక్కడో కొంచెం జంక్ లాగా పట్టినట్టుంది, అంటే ఏం లేదు, కొంచెం పాడవుతున్నట్టు అనిపిస్తే మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు తోమడం అంతా అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందో చూపిస్తాను మీకు. ఇది కూడా అయిపోయింది నీట్గా క్లీనింగు. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అలా అయింది. ఒకసారి ఇల్లంతా కూడా బట్ట పెట్టేసి ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకుని తడి బట్ట పెట్టేస్తాను. అంతకంటే ముందు ఇది ఆన్లైన్ చేయాలండి ఆర్డర్. ఇప్పుడు నిన్న లేట్గా వచ్చిందనమాట, హెమ్మింగ్కి ఇచ్చాను, లేట్ అయిపోయింది. సో మొత్తం నెక్ దగ్గర ప్రతి చోట కూడా నీట్గా ఐరన్ చేసేసుకుని, అయితే ఈ సిస్టరు నెంబర్ పంపించలేదు. మనము అడ్రస్కి కొరియర్ చేస్తే ఖచ్చితంగా నెంబర్ అయితే పంపించాలన్నమాట. ఫోన్ నెంబర్ అనేది అడ్రస్ మీద ఉండాలి. ఆ నెంబర్ లేక నాకు కొంచెం టెన్షన్ అయిపోయింది, ఏంటి ఇంకా పంపలేదని. తర్వాత 10 o'clock కల్లా పంపించేసింది. ఇంకా నెంబర్ నోట్ చేసేసి మా వారికి కొరియర్ చేసామని అనమాట. ఇది వచ్చి చాలా డేస్ అవుతుందండి. ఏం చెప్పారంటే అంత అర్జెంట్ లేదులే అక్క, కొంచెం మెల్లగానే కుట్టు అన్నారు. తర్వాత ఒక 10 days ముందు బర్త్డే ఉంది అక్క 24th కుట్టిస్తావంటే అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మధ్యలో ఈ నిమజ్జనాలు, ఈ పిల్లలకు హాలిడేస్ అవన్నీ రావడం వల్ల లేట్ అయిపోయింది. అంటే ఒక సిస్టర్ అడిగారండి, ఎందుకు అక్క అంత లేటు, ఎప్పుడో వచ్చింది కదా ఇదని. వాళ్ళు అంత అర్జెంటు అవసరం లేదన్నారని లేటుగా కుడుతున్నాను అనమాట. సేమ్ వచ్చేసి నెక్కల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది, లేకపోతే అంతగా బాగోదు. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. నేనైతే ఆన్లైన్ కస్టమర్కి అయితే చేస్తానండి, ఆఫ్లైన్ కస్టమర్స్కి అయితే చేయను. ఎందుకంటే పాపం అంత దూరం నుంచి పంపిస్తున్నారు కదా, మన మీద ఇష్టంతో కావచ్చు, అభిమానంతో కావచ్చు. అక్కడ కుదరక కాదు, అక్కడ టైలర్స్ లేక కాదు, అదంతే అభిమానం అనమాట. అభిమానంతో కొంతమంది అలా చేస్తారు. అలాంటప్పుడు మనం కూడా అంతే అభిమానంగా చూసుకోవాలి వాళ్ళని. అయితే ఇవి 14:16 అనుకుంటా. లింక్ పంపమన్నారు. లింకులు అయితే ఇవ్వద్దని చెప్తున్నారండి చాలామంది. లింకులు ఇస్తే ప్రాబ్లం అంట ఛానల్కి. కావాలంటే నేను చెప్తాను. 14:16 కొరియర్ కవర్స్ అని అమెజాన్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది మీకు ఈజీగా. అయిపోయిందండి. ఇక అయితే ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేస్తాను. ఇది శారీ అనమాట. శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ని బ్లౌజ్ కింద కుట్టేశాను, శారీని లాంగ్ ఫ్రాక్ కింద కుట్టమన్నారు. అయితే ఈ బ్లౌజ్ ఏం చేయమంటావు సిస్టర్ అంటే, చూడండి అక్క మీకు ఎలా వీలైతే అలా కుట్టేయనంటే ప్రిన్సెస్ కట్ అయితే వస్తుందని చెప్తే, అంటే వాళ్ళ సైజుకి ఈ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్టే వస్తుంది అనమాట.
సో ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోయింది. ఆ ఫోన్ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ ఫోన్ నెంబర్ రాగానే ప్యాకింగ్ అయితే చేస్తాను. ఇంక ఇవి ఉతుక్కోవాలి కదా, ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఉతికేసుకుంటాను. ఉతికేసుకుని నీట్గా సబ్బు పెట్టి ఒక సిస్టర్ అడిగారు, అక్క మీరు ఒక 3 డేస్కి ఒకసారి వేస్తాను వాషింగ్ మిషన్లో అన్నారు కదా, మరి పిల్లల బట్టలు ఎట్లా మరి స్కూల్ అంటే చేత్తోనే ఉతుకుతాను నేను. స్కూల్లో అయితే మాత్రం స్కూల్ యూనిఫామ్లు అన్నీ కూడా చేత్తోనే ఉతుకుతాను అనమాట. లేదంటే వాళ్ళు పాడైపోతాయి కదా, వాళ్ళంతా నీట్గా ఉంచుకోరు. ఈ వైట్ కలర్ అయితే ఇంకా మరీ దారుణం అనమాట. అది వైట్ కాస్త బ్లాక్ అయిపోతుంది, చాలా చాలా బ్లాక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతేని చేత్తోనే ఉతుకుతాను. బాగా బ్రష్ పెట్టి ఎంత రుద్దినా కూడా అంత ఈజీగా అయితే పోవండి, చాలా కష్టపడాలి. అంత దారుణంగా చేసుకుంటారు వీళ్ళు. ఈ షూస్లు కూడా అంతే, మొత్తం బాగా గీకి 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 పెడితే ఒక మాదిరిగా వస్తాయన్నమాట. ఇంకా బాగా పిండేసి పైన ఆరేసేసి వస్తాను. కింద అయితే రాదండి, కింద అయితే ఛాన్స్ లేదు. ఇలా మొత్తం కూడా నీట్గా పిండేసుకుంటాను అనమాట. 2-3 సార్లు పిండేసుకుంటే పైకి వెళ్ళి ఆరేసుకోవచ్చు. అయిపోయిందండి పిండటం కూడాని. ఇంక ఇవంతా అయిపోయిన తర్వాత ఇల్లు కూడా తుడిచేసాను, బట్ట పెట్టేసి ముగ్గులు కూడా పెట్టేస్తున్నాను. ఖచ్చితంగా ముగ్గులు పెట్టాలంటండి, మా అమ్మ చెప్పింది. అంత అలా ప్లెయిన్గా వదిలేయకూడదంట. మా సైడు కనీసం ఒక్క ముగ్గైనా పెట్టాలి, అంతగా కాకపోయినా వదిలేయకూడదు అంటారనమాట. ఇవన్నీ ముగ్గులన్నీ పెట్టేసిన తర్వాత దేవుడు దగ్గర కూడా, అదే మన తులసికోట దగ్గర కూడా ముగ్గులు పెట్టేశాను. ఇదిగోండి, ఇక్కడ కెమెరా సెట్ చేసుకుంటున్నాను నేను. మీరు ఎలా సెట్ చేసుకుంటారు అక్క కెమెరా అంటే, ఏమీ ఉండదండి. నేను అసలు దీనికోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేయను అనమాట కెమెరా కోసం. జస్ట్ మనం చెప్పాల్సింది ఏంటో వాళ్ళకి అర్థమైతే చాలు అనుకుంటాను. స్టిచ్చింగ్లో కూడా అంతే, మనం చెప్పాల్సింది ఏంటో వాళ్ళకి అర్థమైతే చాలు. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి తెలియాలన్నమాట. మన ఇల్లు బాగాలేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి. యూట్యూబ్ ఛానల్ కోసం ఇల్లు మారలేం కదా, ఇంకా ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా నేను రెడీ అయ్యి స్నానం చేసి ఇంకా పూజ చేసేసి కొంచెం టిఫిన్ తినేయాలి. అయితే ఇంతసేపు టిఫిన్ తినకుండా ఉంటారు కదక్క, మీరు చాలా వీక్ అయిపోతారు కదా అంటే, నేను ఖర్జూరం తింటానండి. ఈ మధ్యన తినట్లేదు కానీ మొన్నటి వరకు అయితే తిన్నాను. ఇంకా మళ్ళీ మొన్న తీసుకొచ్చారు మా వారు ఖర్జూరము. అది తింటే కొంచెం మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. ఎలాగో అది ఫ్రూట్సే కాబట్టి పూజ చేసినా కూడా ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైస్ ఐటమ్స్ అవి కాదు కదా, ఖర్జూరం 2 తింటాను. ఆ తర్వాత ఇంకా పూజలు అవి చేస్తాను అనమాట. అదే మనకి వ్రతాలు అవి ఉన్నప్పుడు అవి కూడా తినను, జస్ట్ రోజువారీ పూజ చేసినప్పుడు మాత్రమే తింటాను. చెత్త లోపల ఉంది, అదంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పైన బట్టలు ఆరేసేసి వస్తానండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అయిందండి. నేను ఒక 10 నిమిషాల బ్యాక్ చెప్పాను కదా, అది 9:20, 10:20 కాదు. నేను సరిగ్గా చూసుకోలేదు టైము. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను. రెడీ అయిపోయి ఇంకా పూజ చేసేసి టిఫిన్ తినేసి ఇంకా మన స్టిచ్చింగ్ ఛానల్కి ఒక వీడియో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత మిషన్ ఎక్కేయాలన్నమాట. ఇప్పుడు 10:30 అయింది, 10 నిమిషాలు పట్టింది పూజకి అంతా చేసేసరికి. మొత్తం ఫైనల్గా అయితే పూజ అయిపోయిందండి. ప్రసాదం కింద నేనైతే ఫ్రూట్సే పెడతాను, ప్రసాదాలు ఏం తయారు చేయను. అది మళ్ళీ గిన్నెలో పెట్టడం, దాని మీద ఈగల దోమలు వాడడం. మెయిన్ వచ్చేసి పండగలకే పెడతాను అనమాట ప్రసాదాలు, నార్మల్ డేస్లో పెట్టాను. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి. ఇంకా ఇల్లంతా ఖాళీ అయిపోతుంది, హడావిడి కూడా తగ్గిపోతుంది. చూసారు కదండి, మీరు కూడా ఇలాగా కొంచెం ప్లాన్డ్గా ఎక్కడ కూడా 1 మినిట్ కూడా టైం వేస్ట్ చేయకుండా రెస్ట్ తీసుకుంటూ చేసుకున్నారంటే ఇదే టైంకి మీరు పనులు కూడా అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ.